పేదల ఇళ్ల మీదకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పంపుతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. వెలుగుమట్ల భూధాన్ బాధితులకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. భూధాన్ భూములను పరిశీలించారు. ఆక్రమణ పేరుతో పేదల ఇళ్లను కూల్చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఎంపీ. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఒక హైడ్రా తెచ్చి హైదరాబాద్ నగరంలో వేలాది మంది పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేసింది. ఒక మూసి ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసింది. ఇవాళ ఖమ్మంలో కూడా అదే ప్రయత్నం చేసింది. తెలంగాణ మాత్రమే కాదు, ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆనాటి సమైక్య రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, ఇవాళ కర్నూలు, కడప, తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కన్న ఊర్లో ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మా నాన్నను అక్కడే వదిలిపెట్టి కన్న పిల్లల్ని వేసుకొని హైదరాబాద్కో, ఖమ్మంకో, వరంగల్కో, కరీంనగర్కో వచ్చి పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, పూలు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లలో పని చేసుకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లలో బట్టలు ఉతికి బతికేవాళ్ళు, ఆటో నడుపుకొని బతికేవాళ్ళు, రిక్షాలు తొక్కుకొని బతికేవాళ్ళు, ఇవాళ షాపులలో పనిచేసేవాళ్ళు. వాళ్ళకు ఇల్లు కిరాయి పే చేసే కెపాసిటీ కూడా ఉండదు. ఇక్కడ సర్వే నంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నంబర్లలో 62 ఎకరాల 7 గుంటల భూమి ఆనాటి ప్రభుత్వం కూడా, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ భూమి మీద కన్నేసి కూల్చే ప్రయత్నం చేశారు. కానీ ఆనాడు శాసనం చేయలేకపోయింది ఆ ప్రభుత్వం. ప్రజల తిరుగుబాటుకు, ప్రజల యొక్క ఐక్యత ముందు ఆనాడు అది కూల్చివేయడం సాధ్యం కాలేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చివేతలు, డిస్ట్రక్షన్, డిమాలిషన్ ఇవాళ వాళ్ళ ఎజెండాలో ఉంది. కాబట్టి వీళ్ళకు ఇల్లు కట్టించడం చేత కాదు, భూములు పంచడం చేత కాదు, పేదల బతుకులలో వెలుగు నింపడం చేత కాదు. కానీ ఈ ప్రభుత్వానికి ఆ పేదలు ఇంటున్న ఇళ్లను కూలగొట్టడం చేతనవుతుంది. పేదలు దున్నుకుంటున్న అసైన్మెంట్ భూమిని గుంజుకోవడం చేతనవుతుంది తప్ప పేదలకు న్యాయం చేసే చేత కాదు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా,